శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం అద్భుతంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూలమైనటువంటి తేదీలేంటో, ప్రతికూల తేదీలేంటో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో మాస ఫలితాలు పరిశీలిస్తే, డిసెంబర్ నెలలో మీనరాశి వాళ్ళకి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల సంచారం బాగుంది కాబట్టి చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలలో పూర్తిగా అనుకూల ఫలితాలు వస్తాయి. విద్యార్థులకు తిరుగుండదు, మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించగలుగుతారు. ఉద్యోగం లేని వాళ్ళకి వాళ్ళ క్వాలిఫికేషన్కి తగిన ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. బిజినెస్ పీపుల్ కూడా బిజినెస్లో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యం చాలా బాగుంటుంది. అనారోగ్య సమస్యలన్నిటికీ చెక్ పెట్టగలుగుతారు. చాలా కాలంగా విసిగిస్తున్నటువంటి అనారోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించగలుగుతారు. మీనరాశి వాళ్ళు ఎవరైనా సరే డిసెంబర్ నెలలో కొత్త వ్యాపారాలు ప్రారంభించి బ్రహ్మాండమైనటువంటి లాభాలు పొందగలుగుతారు. అలాగే వాహన సౌఖ్యం ఉంటుంది. కొత్తగా బండి కానీ కారు కానీ కొనేటటువంటి యోగం కూడా మీనరాశి వాళ్ళకు ఉంది. సంతాన సౌఖ్యం ఉంటుంది. అంటే పిల్లలు లేని మీనరాశి వాళ్ళు సంతానం గురించిన శుభవార్త వినే అవకాశాలు డిసెంబర్ నెలలో ఉన్నాయి. ఒకవేళ పిల్లలు ఉన్నట్లయితే ఆ పిల్లల విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం దానికి సంబంధించిన శుభవార్తలు వింటారు. పిల్లల అభివృద్ధి చూసి గర్వపడతారు. అందువల్ల సంతాన సౌఖ్యం అనేది మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఎంతో కాలంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా మబ్బులు తొలగిపోయినట్లు తొలగిపోతాయి. దానివల్ల డిసెంబర్ నెలలో మీనరాశి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండగలుగుతారు. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా మీదే పై చేయన్నట్లుగా ఉంటుంది. మీ మాటకు తిరుగుండదు. మీరు చెప్పిందే వేదం, చేసిందే శాసనం అన్నట్లుగా నెల మొత్తం కూడా గడిచిపోతూ ఉంటుంది. ప్రయాణాల పరంగా విశేషమైన లాభాలు చేకూరతాయి. ఎవరైనా ప్రయాణం చేస్తే ఊహించిన దానికంటే ఎక్కువగా ఆ ప్రయాణాల్లో లాభాలు పొందే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే స్పెక్యులేషన్ రంగం కూడా చాలా బాగుంటుంది. రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం, రేటు వచ్చాక సరుకు అమ్మటం, దాన్ని స్పెక్యులేషన్ అంటారు. ఈ స్పెక్యులేషన్ రంగంలో విశేషమైనటువంటి లాభాలు అందిపుచ్చుకునేటటువంటి యోగం కూడా మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కనిపిస్తోంది. అలాగే ఆర్థికంగా కూడా చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అవసరానికి ఎప్పుడూ కూడా ధనం చేతిలో అందుబాటులో ఉంటుంది. డబ్బుకు లోటు అనేది ఉండదు. గతంలో ఉన్నటువంటి మొండి బాకీలన్నీ కూడా వసూలు అవుతాయి. చాలా కాలంగా మిమ్మల్ని విసిగించిన వాళ్ళందరూ కూడా మొండి బాకీలు మీకు తిరిగి ఇచ్చేస్తారు. దానివల్ల ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఉండవు. అందరూ ఒకే మాట మీద నిలబడతారు. కుటుంబంలో సభ్యుల మధ్య సానుకూల వాతావరణం పెరుగుతుంది. దానివల్ల కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ప్రతి పనిలో కూడా లాభమే పొందగలుగుతారు. మొత్తం మీద పరిశీలిస్తే డిసెంబర్ నెల మొత్తం మీనరాశి వాళ్ళకి తిరుగుండదు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోగలుగుతారు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి వచ్చేటటువంటి తేదీలు 3, 5, 10, 14, 20, 23, 30 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. అలాగే మీనరాశి వాళ్ళకి డిసెంబర్ నెలలో కలిసి రాని తేదీలు 1, 7, 12, 16, 18, 25, 28 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులన్నీ చేసుకోండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు చేయకండి. అలాగే మీనరాశికి అధిపతి గురువు, గురువుకి అధిష్టాన దైవం పరమేశ్వరుడు కాబట్టి మీనరాశి వాళ్ళు ఎక్కువగా శివారాధన చేయాలి. డిసెంబర్ నెలలో వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించుకోవటం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం, ప్రతిరోజు పరమశివుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవటం ద్వారా డిసెంబర్ నెల మొత్తం కూడా యోగదాయకంగా ఉంటుంది. అలాగే మీనరాశి వాళ్ళు దారిద్ర్య దహన శివ స్తోత్రాన్ని, శివ పంచాక్షరి స్తోత్రాన్ని ప్రతిరోజు చదివినా విన్నా కూడా ఉత్తమోత్తమమైనటువంటి ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి డిసెంబర్ నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలితాలు. ప్రతి నెల కూడా మీ మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. ఆధునిక కాలంలో మాచిరాజు భక్తి అనే పేరుతో అనేక ఫేక్ ఛానల్స్ కూడా వస్తున్నాయి. ఫేక్ ఛానల్స్ నమ్మకండి. అలాగే మాచిరాజు భక్తికి సంబంధించినటువంటి వీడియోల పైన ఇచ్చే కొత్త కొత్త నెంబర్స్ను నమ్మకండి. 9399990660 ఇది మా అఫీషియల్ నెంబర్. 939999
0660. ఇది మా అఫీషియల్ నెంబర్. ఈ అఫీషియల్ నెంబర్కు మాత్రమే ఫోన్ చేసి లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇతర నెంబర్స్ ఏవి కూడా మాకు సంబంధం లేదు. అనేక మంది ఫేక్ నెంబర్స్ ఇస్తున్నారు. ఫేక్ నెంబర్స్ విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించండి. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్రానికి సంబంధించినటువంటి దినఫలాలు కానీ, వారఫలాలు కానీ, మాసఫలాలు కానీ, సంవత్సర ఫలాలు కానీ మీరు తెలుసుకోవాలనుకుంటే మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూస్తూ ఉండండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.